హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు లీలాస్ హ్యాపీ వరల్డ్. ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేదు లేకుండా కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కాకరకాయ అంటే చేదు వల్ల చాలామందికి ఇష్టం ఉండదు, కానీ ఈ విధంగా ప్రిపేర్ చేస్తే చేదు తగ్గి చాలా రుచిగా ఉంటుంది. ముందుగా కాకరకాయల్లో ఉప్పు వేసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. తర్వాత వీలైనంత చిన్నగా సన్న ముక్కలుగా కాకరకాయను కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్లోకి కొంచెం పసుపు, ఒక స్పూన్ పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ముక్కల్ని 10 నిమిషాల పాటు అలా వదిలేయండి. తర్వాత నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. కడిగిన తర్వాత కాకరకాయ ముక్కల్లో ఉన్న నీరంతా చేతితో గట్టిగా పిండి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయల్లో ఉండే చేదు కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మొత్తం కాకరకాయ ముక్కల్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అందులో వేసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో ఫ్రై చేస్తున్నట్లయితే కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోండి. మొదట 2 నిమిషాలు హై ఫ్లేమ్లో వేయించుకొని తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ముక్కలు లైట్గా క్రిస్పీ అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ ముక్కలు ఫ్రై అవుతున్నంతలో మనం టేస్టీ మసాలా రెడీ చేసుకుందాం. ఇందుకోసం వేరుశనగ గుళ్ళు, ధనియాలు, ఎండు కొబ్బరి, పసుపు, 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెమ్మలు 8. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో వేరుశనగ గుళ్ళు వేసి లైట్గా వేయించుకోవాలి. తర్వాత ధనియాలు వేసి సువాసన వచ్చేంత వరకు వేయించాలి. ఇక్కడ ధనియాలు, గుళ్ళు, కొబ్బరి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి ముక్కలు వేసి లైట్గా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు ఎండు కొబ్బరికి బదులుగా పచ్చి కొబ్బరి తీసుకున్నట్లయితే మరో నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పొడిగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న కారం, ఉప్పు, పసుపు, వెల్లుల్లి వేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మన టేస్టీ కాకరకాయ ఫ్రై మసాలా రెడీ అయిపోయింది. ఇంతలో కాకరకాయ ముక్కలు కూడా మనకు కావాల్సిన విధంగా లైట్గా క్రిస్పీగా వచ్చాయి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న కాకరకాయ మసాలా కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. మసాలా అంతా బాగా పట్టేలాగా 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా, టేస్టీగా, లైట్ క్రిస్పీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చేదు ఎక్కువగా ఉండే కాకరకాయని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. వేడి అన్నంలో కానీ, పప్పు, సాంబార్, రసంలో కానీ ఈ కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.